ఎలాంటి కోపం లేదు తల్లి. అలాగే తెలుపు వచ్చామా అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు వెళ్ళాలని గెలుమ గెలుమ పదహారు గెలుములు తిరగాలని కేకలేసి గువ్వల తల్లిని గువ్వల తోలాలని ఎన్నహే కలిగేది నా మనస్సులో ఆ ఒక్క చిన్న కోర కలిగిందమ్మా జరడి. అవునమ్మా అవునమ్మా అమ్మా చిన్న బిడ్డ నీవు ఊరికి ఉత్తరాన మీ ఎన్నలేసిన తులసిని కావిలిపోవాలని అంటున్నావా? అవునమ్మా చెల్లి. బా చిన్నాడ బిడ్డ అమ్మా ఆడబిడ్డ లేదని కొరత ఉండకూడదని ఎన్నో నవ్వులు వచ్చాను. ఎంతో పూజలు చేశాను. అవునమ్మా ఆ కథ దేవుడు వలన ఎంతో భక్తితో కన్నానమ్మా. అవును కదా ఒక్కగా ఒక్క ఆడబిడ్డవని. అవును తల్లి ఎంతో గారాభంగా పెంచుతున్నాను తల్లి. అవును కదా బాచల్లి. నీవు తులసిని కావిలిపోవుట ఏమిటమ్మా? అబ్బా చిన్నాడ బిడ్డ అబ్బా చెల్లి లేక పురాణ పుట్టిన చిన్నాడ బిడ్డవే అమ్మా. అదే దేవుడి వరాట పుట్టిన రమణించినవి జొన్నసేని కావిలి పోవుట ఏమిటమ్మా? అబ్బా చిన్నడ బిడ్డ నీకు ఎవరు చెప్పిరి ఎవరు నేర్పిరి చిన్నాడా బిడ్డ? అయ్యో రమణి ఎవరు చెప్పలేదమ్మా? నీకెవరు చెప్పిరి ఎవరు నేర్పిరి చిన్నాడా బిడ్డ? గడగాని బాలకు తల్లి ఎవరు నేర్పిరమ్మా? నారమని అసినమ్మా చెల్లికి కావిలమ్మ ఎవరు పాడనమ్మా? నిన్ను ఎట్లా పంపేదనే ఎంతో గారాభంగా పెంచుతున్నాడు. అవును కదమ్మా నీవు తొలసేని కవిలిపోవాలనే కోరిక ఏమిటబ్బా? అబ్బా
అబ్బా చెల్లి చెలికి తలతో కూడి పాకెట్టి ఉంటున్నా ఆటలు ఆడుకునే వయసు నీది. అవును కదా. ఇలాంటి వయసులో తులసిని కవిలిపోవాలనే ఆలోచన ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు తల్లి? అమ్మా చెల్లి, అయినా ఎంత తెలియని బిడ్డవు, పసి బిడ్డవు, నీకింత చిన్న వయసులో ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు అంటున్నావు కదమ్మా. అవునమ్మా. నీ మనసులో ఉన్న సందేహానికి అలాగే బదులు చెప్పేది అమ్మా చెల్లి. నాకెవరు చెప్పలా, ఎవరు నేర్పలా, మాయమ్మ గారు. అన్న వేసిన చెడ్డ చెడికి పంపాలంటే నన్ను ఇంత చిన్న వయసులో నాకు ఎవరూ చెప్పలేదు, ఎవ్వరూ నేర్పలేదమ్మా. నా మనసులోనే ఆ ఒక్క చిన్న కోరిక కలిగిందమ్మా జరుడి. నీకెవరు చెప్పలా, ఎవరు నేర్పలేదు అంటున్నావా? అవునమ్మా జరుడి. నీ మనసులోనే కోరిక కలిగినదంటున్నావా? మరి నీ కోరిక తెచ్చడమే నా బాధ్యత కదమ్మా. అవును కదమ్మా. అలాగే పంపేదని వెళ్ళి వస్తావా? అలాగే వెళ్ళి వస్తానమ్మా జరుడి. చిన్నాడ బిడ్డ అలాగేనమ్మా. గోవింద నారాయణ వైకుంఠ మాసం గోవింద అమ్మా మాయమ్మ బంగారు చిన్నమ్మ అమ్మా మాయమ్మ బంగారు చిన్నమ్మ పెడతలమ్మ బంగారు కొండ తల్లి